తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా ఎగ్స్ వెరీ రిచ్ ప్రోటీన్ సోర్స్ అని చెప్తూ ఉంటారు. ఎవ్రీడే ఒక ఎగ్ కూడా తీసుకోవాలని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ ఎగ్స్లో వెరీ డేంజర్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి, ఏవోజెడ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి, నైట్రో ఇమిడిజోల్ అనే ఒక కెమికల్ బేస్డ్ అది కారకం ఉండడం వల్ల క్యాన్సర్ కారకం అవుతుంది అని చెప్తూ ఉన్నారు. మరి ఎగ్స్ మంచివేనా, తీసుకోవచ్చా? ఇలాంటివి క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మనం ఎలా దాన్ని కుక్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మి తల్లి. నైట్రోఫ్యూరాన్, నైట్రో ఇమిడజోల్ అని ఒక రెండు కారకాలు ఉంటున్నాయి, క్యాన్సర్ కారకాలు. ఎగ్స్ తీసుకోకూడదు అని ఒక ఇండిపెండెంట్ యూట్యూబర్ చేయించిన స్టడీలో తేలింది. ఇది సైంటిస్ట్లే ప్రూవ్ చేశారు. ఎగ్గోస్ న్యూట్రిషన్ వల్ల ఎగ్స్కి సంబంధించి ఒక బ్యాచ్లో అన్నారు. అంటే అంత హెవీ కెమికల్ బేస్డ్ ఉన్న ఫుడ్స్ని తీసుకుంటే క్యాన్సర్ వస్తుందని. అంటే మీ లియో డైట్లో ఎగ్ ఉంటుందా? అసలు లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్లో నాన్ వెజ్కి సంబంధించి మాంసాహారం, మృత ఆహారం అంటే గుడ్ ఏమి మృతం కాదు, మాంసం కాదు, కానీ అది ఒక జీవ పదార్థం, ఒక జీవి నుంచి ఉద్భిన్న పదార్థం. అంటే మీరు మళ్ళీ అడగొచ్చు, ఆవు పాలు యానిమల్ ప్రోడక్టే కదా, అది తను సహజంగా ఇస్తుంది, అది తనని ఇబ్బంది పెట్టి బాధించింది కాదు. అలాగే మీరు మరి అడగొచ్చు, గుడ్డు కూడా తను ఇస్తుంది కదా. ఇక్కడ సంబంధం ఏంటంటే పాలని మనం కాచి తోడు పెడితే పెరుగు అవుతాయి, పెరుగు చిలికితే, ఇవన్నీ అందరికీ తెలిసిందే, ఏదో సోది చెప్తున్నట్టు అనుకుంటారు. గుడ్డు ఒరిజినల్గా సహజంగా గుడ్డు అనేది మళ్ళీ ఇంకొక జీవి ఉద్భవానికి కారణం అవుతుంది. ఇప్పుడు వీళ్ళు చేసేది ల్యాబ్లో కదా, వాళ్ళు జీన్ మాడిఫైడ్ చేసాడు, అందులో ఏమి మళ్ళీ ఒక గుడ్డును పొదిగితే ఇంకో గుడ్డు కాదు, కానీ సహజంగా దాని లక్షణం ఏంటి, గుడ్డు పొదిగితే పిల్ల అవుతుంది, ఇంకొక జీవి ఉద్భవానికి కారణం అవుతుంది. దీన్ని ప్రాసెస్ చేశారు, ఇది సహజ లక్షణం కాదు. ఆవు పాలు ఇవ్వటం అనేది సహలక్షణం, సహజంగా తన బిడ్డ కోసం ఇస్తుంది అంటారు, కానీ కొంతకాలమే ఇస్తుంది, కానీ కొంతకాలమే ఆవు తాగుతుంది, దూడ తాగుతుంది. తర్వాత అవి మనుషుల యొక్క మానవ జీవనానికి దోహదపడే పదార్థంగా ఉంది, దాన్ని అలాగే డైరెక్ట్గా కాకుండా మనం కాచి తోడు పెట్టి వెన్న తీసి, ఇది అంటే వేదంలో ఘృతం గురించి వరించబడి ఉంది. అంటే ఆవు పాలని పితికితే కదా మనం తోడు పెడితే నెయ్యి వచ్చింది, నెయ్యి వచ్చే సోర్స్ ఇంకొకటి లేదు. అంటే ఇది ఈ యానిమల్ ప్రోడక్ట్ మనకి వాడుకోవడానికి యుగ యుగాలుగా, మనకి ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ వెన్న తిన్నాడు అన్నాడు. ఆయన ఇది యాగం చేసేటప్పుడు, హోమం చేసేటప్పుడు హోమం చెయ్యాలంటే ఘృతం తప్ప వేరే దారి లేదు. అంటే అప్పుడు పాలు పితికేవారు, తోడు కాచి తోడు పెట్టేవారు, దాంట్లోంచి వెన్న తీసేవారు, దాన్ని శ్రీకృష్ణ పరమాత్మ తిన్నాడు, లేదా దాన్ని కాచారు, నెయ్యి చేశారు. అంటే ఒక మనిషి యొక్క మనుగడకు ఇది ఈ జీవి యొక్క పదార్థం, పాలను మనం వాడుకోవడం జరుగుతుంది. ఇక్కడ గుడ్డు విషయానికి వస్తే అది పూర్తిగా అంటే ఒక యూట్రస్లో, గర్భసంచిలో ఒక ఎంబ్రియోస్, ఒక బిడ్డ ఎలా అయితే పెరుగుతున్నాడో చిన్న కణంగా లోపల గుడ్డులో ఒక జీవి, ఒక కోడ్ ఉంది కదా, సహజంగా అయితే న్యాచురల్లో. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ చేసాం, అది వేరే విషయం. ఇవన్నీ మాకు మీరు చెప్పిన ఏదో పేర్లు చెప్పారు, ఏం పేర్లు? నైట్రోఫ్యూరాన్, నైట్రో ఇమిడజోల్ అని ఏవోజెడ్కి సంబంధించిన కెమికల్ బేస్డ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి అని. ఈ మెడికల్ టెర్మినాలజీ నాకు తెలియదు, కాకపోతే వేదం ధర్మపరంగా ఏం చెప్పిందంటే ఎగ్ సృష్టిలో అత్యంత హేయమైన పదార్థం, ఇక అసహ్యించుకోవటానికి ఇంతకు మించి పదం ఉండదు అన్నదని హేయము అంటారు. అటువంటి పదార్థం గుడ్డు. ఎక్కడో అంటే సైంటిస్టులు ఏదో చెప్పినట్టున్నారు, ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చే ఆ 3 రోజులు జరిగేటువంటి ప్రక్రియ కోడిలో జరుగుతుంది, 21 days సైకిల్. అంటే గుడ్డు తినకూడదా ఫైనల్గా? ఎగ్ తినొద్దు, ఎగ్స్ తినొచ్చా? అంటే ఇవంటే బ్రాయిలర్ కోళ్ళు వాటిల్లో ఇలాంటివి ఉంటాయి, యాంటీబయాటిక్స్ ఇస్తారు కాబట్టి అట్లా సబ్స్టెన్సెస్ ఉన్నాయి అని. అంటే చికెన్ ఎగ్స్లో అట్లా ఉండవు కదా. అట్లా ఉండవు, అదే అంటే అది తినదగినది కాదు, అది దాంట్లో జీవం ఉంది, ఇంకొక దానికి జీవికి సంకేతం అవుతుంది. ఎగ్ తినకపోతే ప్రోటీన్ సోర్స్ ఇంకేముంటుంది అంటే వెజ్లో? అమ్మ, ప్రోటీన్ సోర్స్ మీరందరూ ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ కూడా ప్రోటీన్ సోర్స్ కోసమే మాట్లాడుతున్నారు. ఎగ్లో ప్రోటీన్ ఉంది,
కదా. కోడి మాంసంలో ప్రోటీన్ బాగుంది. ఆ ప్రోటీన్ సోర్స్ కోసం కోడి ఏం తింటుంది? వెజ్ కోడి ఇంకొక జంతువుది ఏమైనా గుడ్డు తింటుందా? పావురం గుడ్లు, ఇంకా గుడ్లు పెట్టే కాకి గుడ్లు కోడి తింటుందా? దానికి ఏం పెడుతున్నారు మీరు ప్రోటీన్ సోర్స్ కోసం? నార్మల్ ఫుడ్డే పెడతారు. వడ్లు పెడతారు. అంటే పూర్వం, ఇప్పుడంటే ఇవన్నీ మిక్స్ చేసి పెట్టే బాయిలర్స్కి వచ్చినాయి. పూర్వం కోళ్ళు ఏం తినేవి అంటే అక్కడక్కడ ఉన్నటువంటి పురుగులు తింటాయి, చిన్న చిన్నవి, వామ్స్ని అట్లా ఇట్లా. నేను కూడా కోళ్ళు పెంచాను చిన్నప్పుడు. గంట్లు, రాగులు, తవుడు, బియ్యం పైన వచ్చినటువంటి తవుడు, ఇవే పెట్టాం. అది మరి దానికి అది అడగాలి మనల్ని, నాకు ప్రోటీన్ పెట్టట్లేదు మీరందరూ, నా గుడ్లు తినేస్తున్నారు, ప్రోటీన్ సోర్స్ ఏంటి నాకు అని అడగాలిగా. ప్రోటీన్ తయారు చేసే మెకానిజం మన బాడీలో ఉంది. మనం ఇచ్చే మెటీరియల్ ప్రోటీన్ తయారు చేస్తుంది. ప్రోటీన్ తయారు చేసి ఇవ్వమని ఎక్కడ చెప్పలేదే, ఎక్కడ ఉందా? కదమ్మా, నేను అడుగుతున్నా, నాకు తెలియక అడుగుతున్నాను. అట్లా ఏం లేదు. కాకపోతే ఎగ్స్ బదులుగా ఏం తీసుకోవచ్చు? అంత రిచ్ విటమిన్స్, మినరల్స్ ఉన్నవి ఏం ఫుడ్స్ ఉన్నాయి వెజిటబుల్స్లో? వెజిటేబుల్స్లో అన్ని ఉన్నవి పోషకాలే. మీ బాడీకి కావాల్సినవన్నిటి కూడా సీజనల్గా మనకి ఫ్రూట్స్. ఇవి కేవలం ఒక వెజిటేబుల్స్ కాదు, ఒక ఫ్రూట్స్ కాదు, ఇవి రెండు కలిస్తేనే మానవ జీవితం. ఇవి రెండు కలవాలి. అంతే తప్ప ఒక్కటో నేను కూరగాయలే తింటాం మంచిది కాదు, ఫ్రూట్స్ తింటే మంచిది కాదు, ఇవి రెండు కలిపి తినాలి. అట్లా ఆ సమయాలు ఉన్నాయి. ఉదయం పళ్ళు తినాలి, మధ్యాహ్నం వండిన పదార్థాలు ఏదైనా ప్రాసెస్ చేసుకున్న ఫుడ్ తినాలి, సాయంత్రం జ్యూసెస్ తాగాలి, వెజిటేబుల్ జ్యూసులు, సూప్స్. అంతే తప్ప ప్రోటీన్ 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 తిన్నవాళ్ళు ఎవరన్నా బాగున్నారా? ఆలోచించండి, బాగున్నారా? పోనీ తింటే మంచిది. క్యాన్సర్స్ మరి పెరుగుతున్న క్యాన్సర్స్ తగ్గాలిగా. కాదమ్మా, ఆ ఆలోచన తీయండి. ప్రోటీన్ సోర్స్ కాదు, ప్రోటీన్ మెకానిజం నీ బాడీలో ఉంది. ఇప్పుడు ఈ లియో డైట్లో మొత్తం వెజ్జే ఉంటుందా? 100% వెజ్ కాదమ్మా, న్యాచురల్, ప్రకృతి సహజంగా లభించే పళ్ళు, మీ దగ్గరలో మీ ఇంట్లో ఉన్నటువంటి పదార్థాలే ఉంటాయి. అన్నం తినొచ్చు, కాదు శుభ్రంగా పళ్ళు తినొచ్చు, వెజిటేబుల్ జ్యూసెస్. రైస్ అంటే ఏముంటుంది? రైస్ అంటే వైట్ రైసా, బ్రౌన్ రైసా, బ్లాక్ రైసా, ఏముంటుంది? సహజ సిద్ధంగా ఆయా ప్రాంతాలలో పండుతున్నటువంటి ధాన్యాలు, చిరుధాన్యాలు కావచ్చు, తృణధాన్యాలు కావచ్చు, ధాన్యము. దాంట్లో మనం రైస్ని ప్రధానంగా, బియ్యాన్ని ప్రధానంగా తీసుకున్నాం. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు గోధుమలు ఉంటాయి, మనకి ఎవలని కూడా దొరుకుతాయి, అవి కూడా ధాన్యాలే. వాటిని కూడా మనం చేసుకోవచ్చు, పిండి పదార్థం అది. ఇక పప్పు అంటే కందిపప్పేనా? దాల్స్, చాలా రకాల దాల్స్ ఉన్నాయి అవసరాన్ని బట్టి. అంటే ఇక్కడ అంటే నవధాన్యాలు అంటాం, 9 రకాలు ప్రధానంగా. చాలా రకాల ధాన్యాలు ఉన్నా మనం గ్రహాలని అనుసంధానం చేసుకున్నాం. వాటికి కందులకి కుజుడు అధిపతి అని, పెసర్లకి బుధుడు అధిపతి అని, బొబ్బర్లకి శుక్రుడు అధిపతి అని. ఇవి మన శరీరంలో ఉన్నటువంటి ధాతువులకి ఉపయోగపడేటువంటి దాల్స్ అవి. పప్పులు స్ప్లిట్స్, ద్విదళము, రెండుగా విడిపోయే పప్పుని ద్విదళము అంటారు. అవన్నింటిలో కూడా అద్భుతమైనటువంటి ప్రోటీన్ తయారీకి కావలసినటువంటి పదార్థం. ప్రోటీన్ కాదు అవి. మిల్క్ ప్రొడక్ట్స్ ఉంటాయా? మిల్క్ తీసుకోవచ్చు. అంటే అవి దేశవాళీ ఆవుకి సంబంధించినటువంటివి, ఫెర్టిలైజేషన్ జరగడానికి స్టోర్ చేసినవి, ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజేషన్ జరిగినటువంటి ఇంజక్షన్ల ద్వారా సూడిగట్టించినవి పనికిరావు. అది అంటే దానివల్ల కూడా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని న్యాచురల్గా సూడి కట్టించినటువంటి గేదె పాలు కానీ, ఆవు పాలు కానీ వాడుకోవచ్చు. అది పగటిపూట అంతా మజ్జిగ వాడాలి, రాత్రులు గోరువెచ్చటి పాలు, మిరియాలు లేకుండా పంచదారతో కాదు, మిరియాలతో చేసినటువంటి పాలు తాగొచ్చు. ఇవన్నీ కామన్ న్యాచురల్గా. ఓకే, నెయ్యి ఉంటుంది 100%. ఘృతం వృద్ధయేత్తు బుద్ధి అన్నారు. అలా అని చెప్పేసి అని మీరు గ్లాసుల్లో పోసుకుని తాగటం కాదు, కాఫీల్లో పోసుకుని తాగటాలు ఇవన్నీ. అది ఘృతం అభికరించినటువంటి అన్నము. అంటే మనం భుజించదగినది, మనకి ఆయుష్ వృద్ధిని ఇచ్చేది అన్నము, పరబ్రహ్మ స్వరూపం, వండిన పదార్థం. దాని మీద ఆవు నేతితో అభికరించాలి. ఆవు నెయ్యి తగలని అన్నం విషతుల్యము అంటుంది శాస్త్రం. అది బుద్ధిని వికసింపచేస్తుంది. ఇప్పుడు ఆ జ్ఞానం లేక రకరకాల డైట్లన్నీ వస్తున్నాయి. అది ఆవునే మంచిది కదా అని చెప్పేసి గ్లాసులు పోసుకుని తాగకూడదమ్మా. మనకి ఆముదం ఉంటుంది, ఆముదం, అది తాగడానికి. ఎందుకంటే విరోచనకారి, మన శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. అది అలా అని చెప్పేసి రోజు తాగుతామా? తాగకూడదు. అది నెలకొకసారి, ఎప్పుడైనా ప్రత్యేక దినాలు ఉంటాయి, రోజులు, అమావాస్య, పౌర్ణమి, అంటే నెలకొకసారి మీ పరిస్థితులను బట్టి, మీరు చేస్తున్నటువంటి జీవన విధానాన్ని బట్టి తాగాల్సి వస్తుంది. అని చెప్పేసి మంచిది కాదా అని చెప్పేసి రోజు ఆవుదం తాగకూడదు, మంచిది కాదా అని చెప్పేసి రోజు ఆవు నెయ్యి తాగకూడదు.
షుగర్ ఉండదు అసలు. అసలు అంటే రిఫైనీస్ ఏదైతే ఉన్నాయో ప్రాసెస్ ఫుడ్ అవి ఏవి ఉండదు. న్యాచురల్ బెల్లం ఉంటుందా? బెల్లం ఉంటుంది, బెల్లం వాడుకోవచ్చు. నేను కంపల్సరీ చెప్తాను. అంటే మూలాధార చూర్ణం అని ఇస్తాను నేను. దీర్ఘకాలికమైన రోగాలు, అంతుబట్టని రోగాలకి మూలాధార చూర్ణాన్ని ఒక 2 తమలపాకుల్లో వేసుకుని కొంచెం బెల్లం కానీ ఏదైనా డ్రై ఫ్రూట్ కానీ పెట్టుకుని భోజనానికి ముందు కిళ్ళీలా తినమని చెప్తాను. క్యాన్సర్ల లాంటి ప్రమాదకరమైనటువంటి రోగాలకి అంటే మూలాధార చక్రం చాలా ఇంపార్టెంట్. మన శరీరంలో ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ని, వ్యాధి నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది అది. ఎస్, చక్కగా చెప్పారు గురూజీ. అంటే గుడ్డు మంచిది కాదు, సో ఎగ్స్ తినకూడదు. ఇప్పుడున్న యాంటీబయాటిక్స్ అలాంటివి ఉండడం వల్ల ఎగ్స్ తినకూడదని వాళ్ళు చెప్తుంటే, మీరు అసలు మీలాంటి గురువులు చెప్తారు ఏంటంటే అసలు ఎగ్, నాన్ వెజ్ ఏది కూడా మంచిది కాదు, వెజిటబుల్స్లో మంచి ప్రోటీన్ సోర్స్ ఉంటుంది, ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఇలా చెప్తూ ఉంటారు. ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. సూర్యస్మితలే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.